నేటికి ప్రభుత్వం మారి అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు పూర్తయింది. అయితే ఈ నెల రోజుల్లో అనేక నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం, ప్రశంసలు ఎక్కువగా మనకు కనిపించాయి. ఒక రకంగా చూసుకుంటే మనం అనుకున్నంత స్థాయిలో దాడులు అయితే జరగలేదు. ప్రతిపక్షాల మీద ఖచ్చితంగా ఎక్కువ దాడులు జరుగుతాయి అనుకున్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారు బాగా కట్టడి చేశాడని అయితే మనం అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ మరో పక్క నుండి వైసీపీ వారు వైఖరిని అయితే మార్చుకోలే. యథావిధిగా వార్నింగ్లు ఇవ్వడం, దూషించడం, బూతులు తిట్టడం, లేని ఈవీఎంలను మళ్ళీ ఏదో మ్యానిపులేట్ చేసినట్టు చెప్తాం. ఇలాగా అబద్ధాలు, అసత్యాలు. ఒకటి నాకు మామూలుగా చెప్తున్నాను మీకు, స్టీల్ ప్లాంటు ఇలా సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు ప్రైవేటైజేషన్ చేస్తున్నారని వీళ్ళే పోస్టులు వేశారు. నేను లైవ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత టీడీపీ వారు క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు, అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ అది ప్రైవేటైజేషన్ అవ్వదు, అది పబ్లిక్లోనే అలా ఉంటుంది అని వాళ్ళ క్లారిటీ ఇచ్చేశారు. అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారు క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ ఈ మాటని స్టేట్మెంట్ని వాళ్ళు తీసుకుని సోషల్ మీడియాలో మేము చేసిన ఉద్యమం ఫలించింది, కేంద్రం దిగొచ్చిందని పోస్టులు వేస్తున్నారు. అంటే లేని ఇష్యూ వీళ్ళే మాట్లాడి అసత్యాన్ని వీళ్ళే ప్రజల్లోకి తీసుకెళ్ళి క్లారిటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళ అసత్యం మాట. అంటే వీళ్ళ వైఖరి మారలేదని ఇందుకే అన్నాను. ఇంకెలాగా ఇసుక మీద అనేక రకాలుగా ఈరోజు వారి యొక్క వైఖరి అయితే ఇంకా సరిగ్గా లేదు. పోకడ నేతలు కూడా బయటకు వచ్చి యథావిధిగా వారి పంద అయితే మారలే. కొడాల నాని బూతులు, అంబటి రాంబాబు గారి ఆంబోతు మాటలు ఇవన్నీ అలాగే కొనసాగుతూ వస్తున్నాయి. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ నెల రోజుల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి మీద హై ఎక్స్పెక్టేషన్స్ ప్రజల్లో ఉన్న ప్రజలు బాగానే ఉన్నారు, ఏదైనా చేస్తున్నారులే అని ఉన్నారు. కానీ వైసీపీ వారు మాత్రం అది చేయలేదు, ఇంకా ఇది ఇవ్వట్లేదు అని ఇంకా వాళ్ళు మొదలు పెట్టేశారు, ఇంకా నెల రోజులు అవ్వకుండానే. సో ఎలా చూడాలంటారో మీ యొక్క అన్న అనుభవంలో ఈ నెల రోజుల పాలన అంటే అందరు ప్రభుత్వాల్లో ఎలా సాగింది, ఈ నెల రన్ చేస్తున్నారంటారో, కొత్తదనం ఉందంటారా? మీరేమంటారు? మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం 5 కోట్ల మంది ప్రజలు ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి 175 స్థానాలు ఉన్న సభలో 164 స్థానాలతో అధికారం కట్టబెట్టారు. వాళ్ళు అనుభవించిన ఆవేదన, ఆక్రోశం, బాధ, అవమానాల నుంచి వాళ్ళని కాపాడగలిగే నాయకత్వాన్ని అందించగలిగే సమర్థుడు చంద్రబాబు నాయుడు గారే. తమకు భవిష్యత్తు కల్పించగలుగుతారు, తమ బిడ్డలకు భవిష్యత్తు కల్పించగలుగుతారు, ఈ రాష్ట్రాన్ని కూడా సుభిక్షంగా అభివృద్ధి పదంలో నడిపించగలుగుతారన్న ఒక నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా దాకా, శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, అనంతపూరు జిల్లాల్లో వైసీపీ పార్టీకి బోని కొట్టలేపారు వాళ్ళు. అవును. అంటే గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ కూడా 150 స్థానాలు దక్కించుకుంది. కానీ నెల్లూరు, కర్నూలు, కడప, విజయనగరం 4 జిల్లాల్లోనే క్లీన్ స్వీప్ ఆ పార్టీ చేసింది. కానీ ఈసారి 8 ఉమ్మడి జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది కూటమి. మొత్తం ఉత్తరాంధ్రలో 2 స్థానాలు దక్కినాయి. మొత్తం అంటే ఈస్ట్ గోదావరి నుంచి నెల్లూరు జిల్లా దాకా 2 స్థానాలు దక్కినాయి. మొత్తం రాయలసీమలో 7 స్థానాలు దక్కినాయి. 11 స్థానాలు మాత్రమే వైసీపీకి దక్కినాయి. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, 164 స్థానాలతోటి అధికారం కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. మనం మరింత బాధ్యతతో పనిచేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని చక్కదిద్దాలి, రాష్ట్ర స్థితిగతుల్ని మెరుగుపరచాలి, ప్రజలకు అద్భుతమైన భవిష్యత్తు కల్పించాలి, యువతకు ఉపాధి కల్పన దిశగా అడుగులేయాలి, పెట్టుబడులు రప్పించాలి, సంపద సృష్టి జరగాలి, అప్పులతో కొనారులుతున్న ఈ రాష్ట్రాన్ని, ఈ ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచాలి అని చెప్పని ఆలోచిస్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న యువ ప్రభుత్వం ఎందుకంటున్నాను అంటే, ఆయన ఎంపిక చేసుకున్న క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు కాక 24 మంది మంత్రివర్గ సహచరులు ఉన్నారు. అంటే ఓవరాల్గా 25 మందితోటి క్యాబినెట్ ఉంది. ఈ 25 మందిలో 17 మంది మొట్టమొదటిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 10 మంది మొట్టమొదటిసారిగా శాసనసభకి ఎన్నికయ్యారు. అంటే అంతకుముందు చట్టసభకి ఎన్నికైన అనుభవం లేదు, పాలనాపరమైన అనుభవం లేదు. ఈ 17 మందిలో ఒక 7గురికి చట్టసభలకు ఎన్నికైన అనుభవం ఉంది, కానీ మంత్రివర్గంలో పాలనాపరమైన అనుభవం లేదు. ఇక్కడ 25 మందిలో 17 మందిని ఫ్రెషర్స్కి అవకాశం కల్పించారు. ఫ్రెష్ మైండ్, ఫ్రెష్ థాట్స్, కొత్త ఆలోచనలు, కొత్త ఎనర్జీ, ఆ ఎనర్జీతోటి
అంటే ఒక రకమైన గత పాలకులను చూసాం మనం. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని చెప్పని పేరుకి యువ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొబ్బరికాయ కొట్టాలంటే పంతులు గారు రాయి ఎత్తి పట్టుకోవాలి, రాయాలంటే మనిషి ఒంగోవాలి. అటువంటి స్థితి నుంచి ఇవాళ శరవేగంతో పరుగులెత్తగలిగే ఎనర్జీ లెవెల్ తోటి ఈ క్యాబినెట్ వేగంగా దూసుకెళ్తుంది. ఇక్కడ ఈ తొలి అడుగులు రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన నుంచి రాష్ట్రానికి ఒక సమగ్రమైన రాజధాని నిర్మాణం జరగాలి అనే దిశగా తొలి అడుగులు పడ్డాయి. రాష్ట్ర నీటిపారుదల రంగానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తుని అగమగోచరంగా మార్చిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎంత త్వరితగతిన పూర్తి చేయాలనే దిశగా అడుగులు పడతా ఉన్నాయి. పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి కావాల్సిన యాంబియన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారితో సంప్రదింపులు జరుగుతూ ఉన్నారు. కొన్ని అష్యూరెన్సెస్ వస్తూ ఉన్నాయి. అమరావతి ప్రాంతంలో 2019 సంవత్సరంలో శంకుస్థాపన జరిగిన XLRI జేవియర్స్ లేబర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వన్ ఆఫ్ ది బెస్ట్ మేనేజ్మెంట్ స్కూల్స్ ఇన్ ఇండియా. అంటే చదువుకున్న వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది, పేపర్లు కొట్టేసేవాడికి దాని విలువ తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు అంత గట్టిగా చెప్పగలుగుతున్నాను అని అంటే, మనకి ఇండియాలో ఉన్న టాప్ బిజినెస్ స్కూల్స్ జనరల్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి ప్రస్తావించుకుంటాం మనం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో కూడా టాప్ 4 బిజినెస్ స్కూల్స్ ఉంటాయి. వాటిని ABCL అంటారు. టాప్ 1 ర్యాంకుడు IIM అహ్మదాబాద్, టాప్ 2 ర్యాంకుడు IIM బెంగళూరు, టాప్ 3 ర్యాంకుడు IIM కలకటా, టాప్ 4 ర్యాంక్ IIM లక్నో. వీటిని ABCL అంటారు. టాప్ 4 బిజినెస్ స్కూల్స్ ఇన్ ఇండియా, అంటే టాప్ 4 IIMs ఇన్ ఇండియా. వీటితో పాటు సమాన స్థాయి కలిగింది జంషెడ్పూర్లో ఉన్న ఈ XLRI. ఈ XLRI సంస్థ కాలేజీ వాళ్ళు అమరావతిలో 5,000 మంది స్టూడెంట్స్ తోటి ఒక క్యాంపస్ ఏర్పాటు చేయడానికి 2019లో చంద్రబాబు నాయుడు గారిని అప్రోచ్ అయితే, చంద్రబాబు నాయుడు గారు వారికి భూమి కేటాయింపులు చేస్తే, శంకుస్థాపన జరిగితే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని ముందుకి పనులు సాగనీయకుండా అడ్డుకొట్టారు. రాష్ట్రానికి తలమానికంగా ఉండే ఒక ప్రముఖ సంస్థ, అంటే టాప్ 4లో చలామణి అయ్యే ఒక XLRI లాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో గ్రౌండింగ్ అవడానికి భూమి కేటాయింపు జరిగి శంకుస్థాపన జరిగితే ఎవరైనా కూడా వాళ్ళకి ఎదురు వెళ్ళి రెడ్ కార్పెట్ పరిచి స్వాగతిస్తారు మిగిలిన రాష్ట్రాల్లో. అయితే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి క్రూరుడు అనాలా? అంటే రాష్ట్ర యువతకి ఇటువంటి విద్యా అవకాశాలు ఎందుకు దక్కాలి అనే నైజాన్ని ప్రదర్శించిన పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో మిగిలిపోతారు. ఎందుకంటే ఆయన హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు పేద విద్యార్థులకి, SC STలు, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడి ఉన్న అగ్రకులాల్లోని విద్యార్థులకి విదేశీ విద్య అవకాశాన్ని కల్పిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల పాటు ఆ విదేశీ విద్యా పథకాన్ని రద్దు చేసి అమలుపరచకుండా 5వ సంవత్సరంలో అంబేద్కర్ గారి పేరుటున్న విదేశీ విద్యా పథకాన్ని జగనన్న విదేశీ విద్య అని చెప్పని మార్చుకున్నాడు. అంబేద్కర్ గారి కంటే ఈయన పెద్దాడు. ఇటువంటి వైఖరి ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేసిన గాయాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. సంక్షేమ పరంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాగ్దానం చేసిన విధంగా జూలై 1వ తారీఖు 7,000 రూపాయలు ప్రతి పెన్షన్ లబ్ధిదారుడికి ఇంటికి పెన్షన్ చేరింది. అదే సందర్భంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను కూడా అన్నీ వెలికితీస్తూ ఉన్నారు. ఏ తప్పులు జరిగినాయి, ఏ అక్రమాలు జరిగినాయి, ఏ అరాచకాలు జరిగినాయి, ఏ ఆక్రమణలు జరిగినాయి, ఏ ఉల్లంఘనలు జరిగినాయి, దాడులు దౌర్జన్యాలకు పాల్పడ్డది ఎవరు, వ్యవస్థల విధ్వంసానికి పాల్పడింది ఎవరు, వ్యవస్థలను అడ్డు పెట్టుకొని అడ్డగోలుగా చెలరేగిపోయింది ఎవరు, ఇవన్నీ విచారణ జరుగుతూ ఉన్నాయి. అదే సందర్భంలో మరి ఇక్కడ కాయిన్కి రెండో వైపు కూడా చెప్పుకోవాలిగా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నాయకత్వంలో ఉన్న పార్టీ, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ సొంత మీడియా, వీళ్ళ వైఖరిలో ప్రజల చేత ఇంత ఘోర ఓటమి ఎదుర్కొన్న తర్వాత కూడా వాళ్ళ వైఖరిలో ఏదైనా మార్పు వస్తుందేమో అని చెప్పని ప్రజలు ఆలోచించారు. సమస్య లేదు, ఎలుకతోలు ఎంత తోమినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు, మా వైఖరి మేము మార్చుకోం, మేము ఇదే మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు, తప్పుడు పోస్టులు, మా విధానాలు ఇవే, ఇంతకన్నా ఆరోగ్యకరమైన రాజకీయం చేస్తే మా తల 1000 ముక్కలవుద్దని చెప్పని మాకు శాపం ఉంది, మాది అనారోగ్యకర విధానమే అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అదే వక్ర భాష్యాలు చెప్పే ప్రచారం. వాళ్ళ సోషల్ మీడియా కూడా
ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పని ఒక పాలసీ తీసుకున్నారు. అవును. ఉచితంగా ఇసుక అంటే ఏంటి ఇక్కడ? అంటే ఇసుక లబ్ధిదారుడికి వాళ్ళ డోర్కి ప్రభుత్వం ఇసుక చేరుస్తానని చెప్పిందా? 2014-19 మధ్య కూడా ఉచిత ఇసుక పాలసీ అనౌన్స్ చేశారు. అమలు జరిగింది ఆ రోజున. ఆ రోజు ఏ విధి విధానాలతో అమలు జరిగింది? ప్రభుత్వం రీచ్లో ఎవరైనా లబ్ధిదారుడికి వాహనం తీసుకొని వస్తే అక్కడ ర్యాంప్ మెయింటెనెన్స్, లోడింగ్ ఛార్జెస్ ప్రభుత్వం ఎందుకు భరిస్తుంది? అది వినియోగదారుడు భరించాలి. అవును, అంతే కదా. మరి ట్రాన్స్పోర్టు నీ ఇంటికి చేర్చుకునే బాధ్యత వినియోగదారుడిది. ఇవి వినియోగదారుడు భరించాలి. ప్రభుత్వానికి వచ్చే రాయల్టీ దాన్ని ప్రభుత్వం త్యాగం చేసింది. ప్రజల దగ్గర నుంచి ఈ రాయల్టీ మేము వసూలు చేయం. ప్రభుత్వం దీని ఒక ఆదాయ వనరుగా చూడట్లా. దీని మీద వచ్చే ఆదాయం మేము త్యాగం చేస్తున్నాం. కానీ ఖర్చులు మీరు భరించుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది? ఈ ఖర్చులతో పాటుగా దీన్ని ఒక ఆదాయ వనరుగా చూసింది. వాళ్ళు దోచుకోవడానికి ఒక మార్గం పెట్టుకున్నారు. ఈ ఆదాయ వనరుగా చూసిన నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ప్రభుత్వానికి కట్టే రాయల్టీ తగ్గిన వారా ఒక ట్రక్కు ఇసుక లేదు ఒక లారీ ఇసుకకి గతంలో పెట్టిన ఒక వినియోగదారుడు పెట్టిన ఖర్చుతో పోలిస్తే వాళ్ళ సగం ధరకు దక్కుతుంది. కానీ ఈ ఖర్చులు వసూలు చేయడానికి కూడా వక్రీకరిస్తా ఉచిత ఇసుక అన్నారు, ఛార్జీలు వసూలు చేస్తున్నారు అని చెప్పని వైసీపీ సోషల్ మీడియా విశృంఖలంగా వక్ర భాష్యాలు చెప్తా ప్రచారం చేస్తున్నారు. ఇవాళ వినియోగదారుడు అల్టిమేట్గా బెనిఫిషరీ అతను. గతంలో ఒక ట్రక్ ఇసుక ఎంత ఖరీదు చేశాడు, ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అనేది అతనికి అనుభవపూర్వకంగా తెలియదా? అతనికి నిర్ధారణ అవ్వట్లేదా? గతంలో నేను ట్రక్ 10,000 పెట్టుకున్నా, ఇప్పుడు నాకు 5,000కే చేరుతుంది, నాకు 5,000 రూపాయలు బెనిఫిట్ అవుతుంది. ఇది నాకు అనుభవపూర్వకంగా డబ్బులు ఖర్చు తగ్గిపోతున్నప్పుడు నీ ప్రచారాలు ఎవడు పరిగణలోకి తీసుకుంటాడు? కొడాలి నాన్న కూడా తెచ్చుకున్నాడు అంటే బయటకు వచ్చిన న్యూస్. ఇవాళ ఈ ఫేక్ ప్రచారాల వల్ల ఏం సాధించగలుగుతారు? మీ అసలు సిసల నైజం ఇదే, మీ వైఖరిలో మార్పు రాదు అని చెప్పని మిమ్మల్ని మీరు సమాజానికి మేము మారము, మా విధానం ఇదే అని చెప్పని మీరు అదే వైఖరి పరిచయం చేసుకుంటున్నారు తప్ప ఇవాళ ప్రజలకి అంటే మీ అసలు సిసల నైజం తెలియకుండానే మీకు 11 సీట్లు కట్టబెట్టారా? మీరు గత ప్రభుత్వ హయాంలో మీరు పరిపాలనలో ఉండగా, మీరు ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని ఆరోపణలు చేశారు? ఆ రోజు మీరు పోలవరం సవరించాల్సిన 25,000 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. పట్టిసీమ కాదు అది వట్టిసీమ అన్నారు. అమరావతి కాదు అది భ్రమరావతి అన్నారు. కాదు కమరావతి అన్నారు. 37 మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేసి అందులో 33 కమ్మ సామాజిక వర్గీయులే అన్నారు. లోకేష్ హైలాండ్ కొట్టేశాడు అన్నారు. తెలుగుదేశం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ భూములు కొట్టేశారు అన్నారు. సదావర్తి భూములు తెలుగుదేశం నాయకులు కొట్టేశారు అన్నారు. చంద్రబాబు చిరుతిండ్లు అంటూ కేసు. సిఏఏ కన్వెన్షన్ జరిగిన సందర్భంగా 25 లక్షల రూపాయలు నారా లోకేష్ 25 లక్షల రూపాయల స్నాక్స్ తినేశాడు అన్నారు. అంటే ఈ రకమైన అసత్య ప్రచారాలు చేశారు. మీ ఇంట్లో మీ ద్వారా హత్య కావింపబడ్డ మీ చిన్నాన్నగారి హత్యని నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఆపాదించారు. ఇన్ని చేసిన చివరికి మీరు పాలకులుగా వచ్చిన తర్వాత ఇవన్నీ ఫేక్ ప్రచారాలు అని చెప్పని మీకు మీరే నిర్ధారణ చేశారు కదా పౌర సమాజానికి. మీది ఫేక్ బతుకు అని చెప్పి నిర్ధారణ అవ్వబట్టే కదా ఇవాళ ప్రజలు మిమ్మల్ని ఇంత ఘోరంగా ఓడించింది. ఇంకా మేము ఆ ఫేక్ ప్రపంచంలోనే బతుకుతాం, ఆ ఫేక్ ప్రచారాలే మాకు ఆదర్శం, వాటి మీద డిపెండ్ అయ్యే రాజకీయం కొనసాగించాలనుకుంటాం, మా భవిష్యత్తు రాజకీయాలు కూడా ఇదే విధానాలను కొనసాగించాలి అని చెప్పని అనుకోవటం ద్వారా రాజకీయాల్లో అసలు భవిష్యత్తులో కొనసాగనివ్వని పార్టీగా మిమ్మల్ని మీరు ప్రజల ముందు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. ఇవాళ 11 సీట్లు ఇచ్చి కూడా మనం చాలా తప్పు చేసాం రా, వీళ్ళకి జీరోస్కి పరిమితం చేసి ఉన్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టర్ని సమూలంగా ఓడించి పక్కకు పంపించేస్తున్నట్టయితే రాష్ట్ర రాజకీయం మరింతగా ప్రక్షాళన జరగడానికి ఆస్కారం ఉండేది. భవిష్యత్తులో అయినా సరే ఒక ఆరోగ్యకరమైన రాజకీయం జరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని ప్రజలు కూడా పునరాలోచించుకుంటా ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు పర్యటనకు వస్తున్నారన్న వార్త బయటికి రాగానే, కార్మిక సంఘాలతో చర్చలు జరగబోతున్నారన్న వార్త బయటికి రాగానే, స్టీల్ ప్లాంటు ప్రైవేటైజేషన్ నుంచి నిర్ణయం మార్చుకుంటున్నారన్న వార్త బయటికి రాగానే చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఒప్పుకున్నారు అని చెప్పని ఒక ఫేక్ ప్రచారాలు చేశారు. ఎన్ని రోజులు చేశారు? ఒక 2 రోజులు, ఒక 48 గంటల పాటు ప్రచారాన్ని కొనసాగించారు. కానీ కేంద్ర ప్రభుత్వ వైఖరేంటి అనేది కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, క్యాబినెట్ మినిస్టర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రెమిసెస్లో నిలబడి చెప్పారు కదా, ప్రైవేటైజేషన్ చేయబోవట్లేదు, 100%
దీని కెపాసిటీ తోటి దీన్ని రన్ చేయడానికి సిద్ధపడుతున్నాము అని చెప్పని, రాష్ట్రానికి దేశానికి గర్వకారమైన ఈ ప్లాంట్ని మేము కాపాడబోతున్నామని చెప్పారు కదా. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు తల? ఇప్పుడు సోషల్ మీడియా వీళ్ళ విజయం అంటది, ఇప్పుడు వీళ్ళ పోరాట విజయం అని చెప్తారు. ఇప్పుడు వాళ్ళ తొడలు ఆళ్ళే జరుచుకోవాలి, వాళ్ళ జబ్బలు ఆళ్ళే జరుచుకోవాలి. ఇటువంటి సందర్భంలో ప్రజలైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఖరి, ఇక్కడ కక్ష సాధింపు చర్యలు, వేధింపులు, జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రజావేదిక కూల్చివేతలు లాంటి వాటికి పాల్పడకుండా ఒక కన్స్ట్రక్టివ్ గవర్నమెంట్గా రాష్ట్రాన్ని పునర్నిర్మాణ దిశగా అడుగులేయించగలిగే సామర్థ్యం ఉన్న, చిత్తశుద్ధి ఉన్న, నిజాయితీ ప్రదర్శించగలిగే పరిపాలన అనుభవం ఉన్న, నిబద్ధత కలిగిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏ నమ్మకంతో ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టారో ఆ దిశగా ఆయన క్యాబినెట్ సహచరులు అడుగులేస్తూ ఉన్నారు. మోస్ట్ డిస్ట్రక్టివ్ పార్టీ, ఆ డిస్ట్రక్టివ్ రాజకీయ విధానం, ఆ డిస్ట్రక్టివ్ ఐడియాలజీతోటి 11 సీట్లకు పరిమితమైన వైసీపీ పార్టీ వారి ఒరిజినాలిటీని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇవి ప్రజలు చాలా స్పష్టంగా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం అయితే నెల రోజుల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నారనేది వాస్తవం.